ఒక కుమారుని కనును, తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. కనుక ఆయనకు నీవు మాత్రము యేసు అనే పేరు పెట్టవలను. యేసు అనగా అర్థం ఏంటిది? రక్షకుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే దేవుని దూత చెప్పుతున్నటువంటి మాటలవి వెంటనే ఇదిగో యోసేపు ఎన్ని అవమానాలు వచ్చినా కూడా నాకు అవసరం లేదు, దేవుడు నాకు కావాలని చెప్పిన మాటకు లోబడి ఆమెను విడనాడకుండా ఆమెను చారదీశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చారదీసి ఆయన మళ్ళీ ఆమెను ఇదిగో కన్నంత వరకు గర్భము అంటే కన్నంత వరకు ఆమెను ఎంతో మంచిగా చూసుకున్నాడు. ఇప్పుడు గర్భం ధరిస్తే ఇప్పుడు ఎన్నో విధాలుగా ఉంటుంది. ఆహారం తక్కువైనా కష్టమే, వింటున్నావా? పొరపాటుగా మన డాక్టర్లు చూడబెట్టకున్నా కష్టమే, ప్రార్థన పోకున్నా కష్టమే, ఎన్నో ఇబ్బందులు ఉంటాయా ఉండవమ్మా? గర్భం ధరించినప్పుడు ఎన్ని అవసరతలు ఉంటాయి? 9 నెలలు కావాలి కదా? ఎన్ని నెలలు కావాలి? 9 నెలల దాకా ఆమెను మాత్రము కనురెప్పలా చూసుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆమెకి ఏ బాధ ఉండకుండా. కానీ మనోళ్ళు గర్భం ధరిస్తే మళ్ళీ చూడు, కొంతమంది ఎప్పుడంటే కనేటప్పుడు పిల్ల పుట్టాడా, పిల్లగాడు పుట్టాడు, పిల్ల పుడితేనే అయ్యో పిల్ల పుట్టిందా అనేసరికి ఈయన ఈ ఇంటినన్న తాగాలి, లేకపోతే మందన్న తాగాలి, సిగరెట్ అన్న తాగాలి. ఏదిరా భయాలంటే నా మనసు అంతా చేంజ్ అయిపోయింది. నేను కుమారుడు పుడతాడని నేను అనుకున్న నా మైండ్ అంతా చేంజ్ అయిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుడు మీతో సెలవిస్తున్నటువంటి మాట, కుమారుడైనా దేవుడే ఇస్తాడు, కుమార్తెనైనా దేవుడే ఇస్తాడు. కానీ నీ శరీరంలో ఉన్నటువంటి నీ అవయవాలను పాడు చేసుకోకూడదని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇచ్చిన దేవుడు సమృద్ధిగా చూసుకుంటాడా? చూసుకోడా? అందుకని ఈ తిక్కల పనులు చేయకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడు ఎంత మంచిగా 21 మళ్ళీ చదువునానా? ఆ మాట చదువు, మళ్ళీ చదువు. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. నీవు యేసు అని ఆయనకు పేరు పెడతావని చెప్పాడు దేవుని వాక్యము. వారి పాపముల నుండి ఆయన రక్షించుటకే మానవునిగా ఇదిగో ఈ రోజు జన్మించాడు. ఒక్క హల్లెలూయా చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదిగో వారి పాపముల నుండి ఆయన రక్షించుట కొరకే ఈ రోజు ఆయన పుట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ పాపాలను తీసివేయటానికి ఆయన ఈ రోజు జన్మించాడు. కొంతమంది అనేకమైనటువంటి పాపాలతో కప్పుకుంటారు. ఆ పాపాలన్నీ దేవుడు తీసివేసుకోవాలంటే అస్సలు తీసివేసుకోలే. ఇక లాభం లేదని పాపం అంటే ఏంటిది? ఏదో అనుకోని పాపం అనుకునేది. మారు మనిషి పొందుకొని నువ్వు బాప్తిజం తీసుకొని మందిరానికి రాకపోతే పాపమే, బల్లారాధనకి రాకపోతే పాపమే. ఇప్పుడు చూడు, బాప్తిజం తీసుకొని తిక్కల పనులు చేస్తే ఏంటిది? పాపమే. ఇక బాప్తిజం తీసుకొని వాళ్ళకి వీళ్ళకి చాడీలు చెప్తే ఏంటిది? పాపమే. నువ్వు బాప్తిజం తీసుకొని దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలను చెవులలో అడ్డు ఇటు చెప్పి వెనక
కొడుతుంటే అది ఏంటిది? ఇవన్నీ పాపాల కొరానికి నా దేవుడు ఈ భూమి మీద మానవునిగా జన్మించాడు. కొట్టో చప్పట్లు ఒకసారి గట్టిగా, కొట్టో చప్పట్లు, కొట్టో చప్పట్లు, కొట్టో చప్పట్లు. ఇంటి మీద ఆయన నక్షత్రం పెట్టుకోవని చెప్పలేదు, చెప్పాడా? నీ పాపాన్ని తీసేసుకోవని ఆయన వస్తే నువ్వు ఇంటి మీద స్టార్ చుక్క పెట్టుకొని నువ్వు ఉంటున్నావు. ఏం పెట్టుకొని ఉంటున్నావు? అలా చిన్నది పెడితే నువ్వేం చేస్తావు? అప్పులో అయ్యో అయ్యో చేసి నువ్వేం చేస్తావు? రాత్రి తీసుకొచ్చి పెట్టేస్తావు. ఏమయ్యా మన ఇంట్లో ఇప్పుడిప్పుడే పూట గడుస్తుంది, ఎందుకే నేను 2 రోజులు కష్టమని చేస్తా కానీ వాళ్ళకి తగ్గట్టు మనం చేయాలి. వాళ్ళకి లేదయా టెంట్లు వేసుకుంటారంట. ఆ మాట అనుకో, నీకెందుకే తెస్తాని నేను ఉండగా నీకెందుకు? అయ్యా లేదయ్యా మన బంధువులు వస్తారు, మన చుట్టాలు అందరూ వస్తారు. వాళ్ళకు క్యాన్ కావాలన్నా తేవాల్సిందే, క్వార్టర్ బాటిల్ కావాలన్నా తేవాల్సిందే, వీలు కావాలన్నా తేవాల్సిందే. ఈ రోజు ఏంటిదే? క్రిస్టమాస్. ఈ క్రిస్టమాస్కు అందరూ వస్తారు గనుక అది తేవాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇది దేవుని మాటలండి. నీ కుటుంబాన్ని పాపముల నుంచి విడిపించటానికి ఆయన రక్షకుడుగా ఈ భూమికి దిగి వచ్చిన రోజు ఇది. ఎవరో ఏదో చేస్తున్నాడని కాదు, నీ హృదయములో ఏముండాలో తెలుసా? దేవుడు ఉండాలి. నీ ఇంట్లో ఎవరు ఉండాలో తెలుసా? దేవుడు ఉండాలి. నీ ఇంటి పైన ఎవరు ఉండాలో తెలుసా? దేవుడు ఉండాలి. నక్షత్రం కాదు, దేవుడు ఉండాలి. నువ్వు అవపడితే దేవుడు ఉండాలి. నీ హృదయములో ఏ పాపము లేకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో నా ప్రభు అయిన యేసయ్య నీ ఇంట్లో నీ ఒంట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఖచ్చితంగా నివసిస్తాడు. అదే రక్షణ. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి నాన్న. ఈ నక్షత్రము ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే, కీర్తనల పుస్తకము 136వ కీర్తన 9వ వచనం. 136వ కీర్తన 9వ వచనం. 136వ కీర్తన 9వ వచనము. రాత్రి లేనట్టుకు రాత్రి ఏలునట్టుకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆగు, ఆయన అంతవరకు చదువు, మళ్ళా అంతవరకే. రాత్రి నేలునట్టుకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు నక్షత్రాన్ని దేవుడు ఎందుకు చేశాడు? రాత్రి కోసం. రాత్రి అనగా ఏంటిది? చీకటి. నీ హృదయములో చీకటి ఉంటే ఇప్పుడు తీసివేసుకోమని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అరే నువ్వు చుక్కని ఇంటి మీద పెట్టుకోవటం కాదు, నీ ఇంటి మీద చుక్కలు పెట్టుకోవటం కాదమ్మా. నీ హృదయములో ఆ చీకటి ఆ మహిమంతా ఉంటే నువ్వు తీసివేసుకొని యేసయ్యను శుద్ధి చేసుకొని నీ హృదయంలో ఉంచుకో. అప్పుడు నీవు దేవుని కొరకు ఇదిగో వైరాగ్యం కలిగి జీవిస్తున్నట్టు, ఆయన రాకడలో నువ్వు ఎత్తబడేటట్టుగా దేవుని కొరకు నువ్వు సిద్ధపరచబడినట్టు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎవరు చేశారు చంద్రుని? ఎవరు చేశారు నక్షత్రాలని? దేవుడే చేశాడు కదా. ఆ చీకటిని ఏలటానికి వెలిగించటానికి దేవుడు చేశాడు. దాన్ని నువ్వేం చేస్తున్నావు? దేవుని పక్కన పెడుతున్నావు. ఆ చుక్కను తీసుకొని వచ్చావు, నీ ఇంటి మీద పెట్టుకున్నావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అమ్మా, బాధగా ఉన్నటువంటి
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒకవేళ మీ ఇంట్లో మీద మీరు పెట్టుకోండి, నాకు నష్టం లేదు. దేవుని వాక్యాన్ని మీకు నేను బోధిస్తున్నా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి ఇంకొక మాట. ఆదికాండం 1వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి చదివి వినిపిస్తారా? దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాడు. ఈ చీకటంతా పోవటానికే దేవుడు వాటిని చేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ చీకటంతా పోవటానికే పెద్ద జ్యోతి అంటే ఎవరు? సూర్యుడు. చిన్న జ్యోతి అంటే ఎవరు? చంద్రుడు. నక్షత్రాలంటే తెలిసే. ఇవన్నీ దేనికి దేవుడు చేశాడంటే మనకు ఎలుగిచ్చటానికి. ఇప్పుడు చీకటిలో తాడాడుకుంటూ పోకుండా చంద్రుని ఇచ్చాడమ్మా ఇయ్యలేదా? ఇచ్చాడు. ఇదిగో పగటిలో నువ్వు పనులు చేసుకోవటానికి సూర్యుని దేవుడు ఇచ్చాడా లేదా? నక్షత్రాలను కూడా దేవుడు ఇచ్చాడు. అయితే మీరేం చేస్తున్నారంటే సూర్యునే మొక్కుతారు, చంద్రునే మొక్కుతారు, నక్షత్రాలను తీసుకొచ్చి ఇంట్లో మీద పెట్టుకుంటారు. ఇప్పుడు చేసినటువంటి దేవుడిని నువ్వు ఏడ పెట్టుకుంటున్నావు? అమ్మా, మనుషులకు దేవుడిని మనసు వాక్యం తగులుతుందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? అమ్మా, వాక్యము హృదయానికి మాట్లాడుతున్నాడా? దేవుడిని హృదయం తెరవబడుతుందా? అన్యుల మాదిరికే నువ్వు చెయ్యాలని ఆశపడుతున్నారా? దేవుని బిడ్డలారా, ఇదిగో రాను దినాలన్నీ గతించిపోయాయి. నా దేవుడు ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు. నువ్వు దేవుని కొరకు ఉపయోగపడి ఆయన రాజ్యములు చేర్చబడాలని నువ్వు కోరుకోవాలి తప్ప నువ్వు ఇంకో మరో మాట లేదు. మట్టిలో నిన్ను తీసినటువంటి నిన్ను ఆయన మహిమ శరీరముగా మార్చాడు. నిన్ను మహిమ శరీరముగా ఆయన పోలిక చొప్పున ఆయన ఉదయించే సూర్యుడిగా మనిషిని చేస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుని పక్కకు పెట్టి చేసిన నక్షత్రాన్ని నువ్వు ఇంటి మీద పెట్టుకుంటున్నావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా దేవుడు ఏం చెప్తున్నాడు? వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇప్పుడు అలాంటి పాపము పనులన్నీ నువ్వు తీసివేసుకొని నువ్వేం చేయాలి? వాటిని తీసివేసుకొని ఇప్పుడు నీ హృదయంలోనికి ఏం రావాలి? నీ ఇంట్లో ఎవరు ఉండాలి? నువ్వు నడుస్తుంటే ఎవరు ఉండాలి? నీతో మాట్లాడుతుంటే ఎవరు ఉండాలి? నువ్వు ఆరాధన చేస్తున్నావు, నీతో ఎవరు ఉండాలి? ఇదయా మహిమ కలిగినటువంటి సంఘము. ఇది ఆకర్షణ మనకు అవసరం లేదు. ఆకర్షణ జీవితం ఉంటే మనం ఏం పొందుకోలేవు. మానవుడు మోసం చేస్తాడు. దేవునికి అంటుకొని ఉంటే నీకు మోసమే ఉండదు, నీ ఇంట్లో రక్షణే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొక మాట చెప్పి నేను ఇంకా వాక్యంలోనికి వెళ్తాను. ద్వితీయ ఉపదేశకాండము 10వ అధ్యాయము 22వ వచనం చదవండి. నాన్న 10వ అధ్యాయము 22వ వచనం ద్వితీయ ఉపదేశకాండం. పితరులు 70 మంది అయి 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రము వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడు ఒక నక్షత్రముగా నిన్ను చేశాడు. అర్థమవుతుందా? లేకనేమో అర్థమవుతుందా?
ఇంకా ఏదో ఏదో చేస్తారని ఉరుకులాడతారా? అమ్మా, ఇప్పుడు కిస్మిస్ పండుగలకు పులిగోర పెడతారు, ఇంకేంది బిర్యానీ పెడతారు, ఇంకేంది అన్ని చేస్తారు. వాటి కాదు నువ్వు ఆశపడేదే. అవి పెట్టి నిన్నేం చేస్తున్నాడో తెలుసా? సాధారణుడు నిన్ను గుప్పెట్లో పెట్టుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ సాతానికి ఏంటో తెలుసా? వీడి ఎదుగొద్దు, వీని ఎప్పుడు నా స్వాధీనంలో ఉంచుకోవాలని సాతానుడు మిమ్మలను భ్రమపరుస్తాడు. హోటల్లే పెట్టొచ్చు, క్యాన్లే తీసుకోవచ్చు, ఇంకా బిర్యానీ పెట్టొచ్చు, ఆ గోళీలే పంచొచ్చు, ఆ బట్టలే ఇయ్యొచ్చు, ఎన్నో విధాలుగా ఆకర్షిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు వర్ధిల్లకూడదు, నీవు తెలివిగా ఉండకూడదు, నీవు సంతోషంగా బ్రతకకూడదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మళ్ళీ రిపీట్ చేయి. ఇప్పుడు చదివిన వాక్యం రిపీట్ చేయి మళ్ళా. నీ పితరులు అంటే నీకన్నా ముందుగా ఉన్నటువంటి వాళ్ళు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఐగుప్తునిగా కాని దేశానికి వెళ్ళారు. కాని దేశం అంటే సాతాను బంధకంలోనికి మీరు వెళ్ళారు. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రము వలె నిన్ను విస్తరింపజేశాడు. నా దేవుడు ఒక నక్షత్రంగా నిన్ను విస్తరింపజేశాడు. అయితే నిన్ను దేవుడు నక్షత్రముగా చేస్తే నువ్వేం చేస్తున్నావు? నేనే యేసయ్యనని ఇంట్లో నిలబడుతున్నావు. నువ్వు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వాక్యం అర్థమవుతుందా తల్లులారా? అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుంది. నువ్వేం చేస్తున్నావంటే దేవుని పక్కన పెట్టి నేనే దేవుని అని నిలబడుతున్నావు. బైబిల్లోనే బోధిస్తున్నాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడు నాకు ఏ వాక్యం అయితే ఇచ్చాడో ఆ వాక్యం తీసుకొచ్చి మీరు పంచుతున్నారు. ఎంతకాలం మీరు పాపంలో ఉండిపోతారు? ఇంకా ప్రతి వాళ్ళ మాటలు మీరు నేర్చుకొని సత్యాన్ని అమ్మి ఎంతకాలం ఈ విధంగా మీరు జీవిస్తారు? సత్యము వచ్చినప్పుడు ఆ సత్యానికి నువ్వు అలవాటు పడు, ఆయన రాజ్యములను స్థిరపరచబడతావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే ఆ పాపముల నుండి మనము విడిపించబడాలి. ఎంతమంది ఇప్పుడు ఆ పాపముల నుంచి విడిపించబడ్డారు? చేతులు ఎత్తారా ఒకసారి? ఏమా కొన్ని ఎత్తలేదు, మళ్ళీ ఏమైనా పెట్టుకోవాలని చూస్తున్నా ఇంటి మీద? ఇప్పుడు పెట్టుకున్నా మీ ఇష్టం, నాకు తెలియదు, మీ ఇష్టం, మీరు పెట్టుకోండి, చేయండి. నేనైతే వాక్యాన్ని అయితే బోధిస్తున్నాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? స్తోత్రం కలుగును కాక. చదవండి. ఇప్పుడు దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. 1 యోహాను పుస్తకము, 1 యోహాను, ప్రకటన గ్రంథము యూతలో ఉంటాయి అన్ని. ప్రకటన గ్రంథం చివరిది. 1 యోహాను 3వ అధ్యాయము 5వ వచనం చదువునానా? ఆ పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు ఆయన దగ్గర పాపం లేదు, గాని ఆ పాపాన్ని మీరు చేసుకుంటున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆయన పాపం లేదు, ఆయన పెట్టుకోమని చెప్పట్లేదు, తాగమని చెప్పట్లేదు, బిర్యానీ తినమని చెప్పట్లేదు. పెట్టినవా? ఏదో ఒక రకంగా చేయమని చెప్పట్లేదు. పాపం లేనివాడు ఎవరో? మళ్ళీ రిపీట్ చేయాలి మాట, మీకు నేర్పాలని ఆశపడుతున్నాను. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయన పుట్టాడు, జన్మించాడు. ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు ఏ పాపము ఆయన యందు లేదు. అందుకనే ఆయన మీ కొరకు నేడు పుట్టి ఉన్నాడు. ఎందుకంటే ఆ పాపాలను తీసివేయటానికి.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎప్పుడైతే నువ్వు పాపాన్ని తీసివేస్తావో ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అవి తీసివేస్తే ఆయన ప్రత్యక్షం అవుతాడు. నువ్వు కళ్ళు మూయగానే నా దేవుడు నీ ఇంట్లో ఉంటాడు, నీలో ఉంటాడు. ఇవన్నీ మొట్టమొదట నువ్వు తీసేసి వేసుకుంటేనే ఆయన ప్రత్యక్షతను నువ్వు చూస్తావు. ఆ ప్రత్యక్షత కలిగి నువ్వు జీవిస్తావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొక పాయింట్ లోనికి మనం వెళ్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు ఎందుకు ఎదురు చూస్తున్నారు తెలుసా? ఏ లోపము లేకుండా, లోపం అనగా నీకు ఎన్నెన్నో ఆలోచనలు వస్తా ఉంటాయి. ఆ లోపాలని మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఆ లోపాన్ని తీసివేసుకున్నప్పుడే నా దేవుడు ఏమంటున్నాడు? ప్రత్యక్షమైతాను అంటున్నాడు. ఆ లోపము మనలో ఉండకూడదు. మనలో లోపం ఉంటే ఆయన ప్రత్యక్షత కాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అమ్మా, ఇంకేమైనా లోపం పెట్టుకుంటున్నారా? లోపం పెట్టుకుంటే ఆయన ప్రత్యక్షత నీకు దొరకదు. నీ కుటుంబము జీవములోనికి నడిపించబడదు. నీ కుటుంబము ఆయన రాజ్యములో చేర్చబడదు. నీ కుటుంబములో ఇదిగో ఏదైతే కోరుకుంటున్నావో జరగాలని అది జరగదు లోపం ఉంటే. ఆ లోపాన్ని తీసివేస్తే మాత్రము ఆయన ప్రత్యక్షత చూస్తావు. నీ కుటుంబంలో ఎప్పుడైనా రక్షణ కలిగే ఉంటది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కృపా వరాలు అనగా ఏ వరమైనా నువ్వు పొందుకుంటున్నావో పెట్టినావా? ఒకరు మాటల వరాన్ని ఇస్తాడు దేవుడు, సూచక క్రియలు చేసే అద్భుతం ఇస్తాడు, కృపా వరాలు. ఒకరికి తెలివి లేకుండా మాట్లాడలేకపోతాడు, వింటున్నావా? అప్పటికప్పుడే జ్ఞానం ఇచ్చే ఇవన్నీ ఏంటి అంటే కృపావరాలు. ఆ తెలివిని మీకు అనుగ్రహించేది దేవుడు. ఇవన్నీ ఎవరి ద్వారా వస్తాయి? యేసయ్య ద్వారా వస్తాయి. అందుకని నా దేవుడు చెప్తున్నా, ఒకవేళ కృపావరాలలో ఏమైనా లోపము జరిగితే అవన్నీ పోతాయని దేవుడు చెప్తున్నాడు. ఆయన ప్రత్యక్షత నువ్వు చూడవు. ఆ ప్రత్యక్షత చూడవు. లోపము నీలో ఉంటే ఆ ప్రత్యక్షత నువ్వు చూడవు. కనుక నా దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ ఆ లోపాన్ని ఉంటే నువ్వు తీసివేసుకో. ఆయన ప్రత్యక్షత నువ్వు చూచుదువు గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒక్క మాట ఓషయ్య పుస్తకం ఒక్క మాట. ఓషయ్య పుస్తకం 12వ అధ్యాయం 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం. అతడు ఎవరితో పోరాడుతున్నాడు? ఇప్పుడు దూతతో పోరాడి జయము పొందాడు. అతడు కన్నీరు విడిచి అతన్ని బ్రతిమలాడెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన అక్కడ మనతో మాట్లాడాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడు, దేవుడేమో ఒక దగ్గర ప్రత్యక్షమయ్యి నిన్ను ఎదిగిస్తుంటే నువ్వు వెళ్ళి ఇంకొక చోట్ల ప్రత్యక్షమవుతావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు ఒక దగ్గర ప్రత్యక్షత చూపి అనారోగ్యాన్ని విడిపిస్తే, నీ కుటుంబాన్ని బాగు చేస్తే, నిన్ను సంతోషపరచాలి చేస్తే నీ ఆలోచన ఎక్కడ ఉంటది?
ప్రత్యక్షత వైపులో ఉంటది. నీ మనసు ఇంకా ఎన్నడూ మారుతుంది. ఆ లోపాన్ని దేవుడు తీసివేసుకోమంటున్నాడు. కొంతమందికి ఈ ఆకర్షణ గుణం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. అందుకనే మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే ఆ పాపముల నుంచి నువ్వు విడిపించబడతావని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది ఏదో ఆలోచన చెప్పి అక్కడ వెళ్దాం, ఇక్కడ వెళ్దాం, ఇవన్నీ కొన్ని ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మీ దృష్టికి అది మంచిది కాదని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈయన ఎవరు అమ్మా? ఇప్పుడు వాక్యం అందరికి తెలిసి, అమ్మా పలానా మందిరంలో వాక్యం బల చెప్తున్నాడు, అందరు వేల జనాలు వస్తారు, అక్కడంతా పరిశుద్ధులే, బలమా అనేసరికి వెళ్తూనే ఉంటారు. దీనికైతే విలువ చూస్తారు కానీ దేవుని వాక్యములో ఎవరున్నదని ఆ ఆకర్షణ జనానికి రాదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడికి వెళ్తే మనం బండి మీద తీసుకుపోతాడు, అక్కడికి వెళ్తే ఒక కారు ఉంటది, అక్కడికి వెళ్తే అనేకం ఉంటాయి. అందుకనే ఏముందడా పాడుపడింది, ఏముందడా? దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా ఈరోజు క్రిస్టమస్ రోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ క్రిస్టమస్ కు నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ ప్రత్యక్షత ఏది? నీ ప్రత్యక్షత ఏది? ఎక్కడ? నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి, ఎక్కడ దేవుని దగ్గర బ్రతిమలాడి, దేవుడు ఎక్కడ నిన్ను ఒక స్థితిలో ఉంచి ఒక స్థితిలోనికి నిన్ను పెంచాడు. ఒకప్పుడు వాక్యం తెలియదు, జీవితం మార్చబడదు. నువ్వు సత్యంలోనికి వచ్చినప్పుడు ఆ సత్యములో నేను నిలబెట్టి కడిగి వాక్యం ద్వారా నేను శుద్ధి చేసి ఆయన రాజ్యంలో చేర్చబడాలని దేవుడు కోరుకుంటే ఎవడో చెవుల్లో ఊరగానే అట్లనా అయ్యగారికి వ్యతిరేకంగా మాట్లాడండి రా, ఏం కాదంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈ విధంగా మాట్లాడితే దేవుని బిడ్డారా, ఈ సత్యాన్ని ఎప్పుడు నువ్వు నేర్చుకొని ఆ సత్యములో నువ్వు ఎప్పుడు జీవిస్తావు? మరి ఆ సత్యం దొరుకుతుందా? నువ్వు అక్కడికి వెళ్తే ఆ సత్యం దొరుకుతుందా? అందుకే నేను దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు అనుభవంలో పెరుగుతున్నటువంటి నువ్వు ఇదివరకు ఏ దేశంలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఏడ ఉన్నావో అది పక్కకు పెట్టు. నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో స్థిరపడి ఇదిగో ఆత్మీయతగా వెతికి నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావో తెలుసా? నీ మనసు అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది మళ్ళీ. అందుకనే నా దేవుడు చెప్తాను, నీ మనసులో ఈ లోపాలు ఉండకూడదు. ఒకవేళ ఈ లోపాలు నీకు ఉంటే అది ఆశీర్వాదం కాదు, నువ్వు ఇంకా పాపంలో ఉన్నావని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎప్పుడైతే నామకార్థ స్థితి నుంచి నువ్వు సత్యంలో నిలబడ్డావో, సత్యంలో నీకు మేలు కలిగిందా? నిన్ను దేవుడు పరిశుద్ధపరిచాడా? దేవుడిని వెదిగావా? నీవు మనసుని వదిలిపెట్టకూడదు. అందుకే కదా ప్రభు వచ్చింది. చెప్పిన మాటలు వినకపోవటం వల్లనే కదా దేవుడు వచ్చింది. ఇంకా పాపంలోనే ఉన్నారని. ఈ భూమికి దేవుడు ఎందుకు వచ్చాడు? ఈ రోజు పాపులను రక్షణ. మీరందరూ ఆ విధంగా తలకిదలు అయిపోతున్నారు. అసలు మీ మనసులు ఆ విధంగా మారిపోతున్నాయి. మీ మనసులో ఇంకా సత్యం అనేది లేదు. మీరు అందుకే ఆ విధంగా ఉన్నారు. ఇకనైనా ఆ పాపాన్ని తీసివేసి నీ కుటుంబం రక్షించబడాలని ఆశ నీకు కలగాలని దేవుడు ఇదిగో ఆయన జన్మించింది అందుకోరానికి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, రేపు ఏమైతుందో ఎవరికి తెలియదు, కానీ నువ్వు దేవుడితో నిలబడితే ఆ దేవుడి ఆయన సత్యములో నిలబెట్టి నేను సర్వ సత్యములోనికి నా దేవుడు నడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చెప్పలే మీరు. ఈయన ఎవరు? అక్కడనే వచ్చి మోష అంటే చెల్లి తీసుకొని ఇసిరేస్తా. ఇప్పుడు మోషయ్య ప్రవక్త చెప్తున్నాడు. ఆయన ఎవరు అనేది నేను ఆయన అడుగుతున్నా. ఇప్పుడు పోరాడింది ఎవరు?
నేను ఈసారి చెప్తా, మళ్ళసారి మాత్రం వాక్యం నేను వివరించి చెప్తున్నా. ఆ వాక్యాన్ని వినక కొంతమంది ఏమో ప్రార్థన కాగానే అన్నం తింటారు, కొంతమంది ఏమో ఆచోళ్ళు చెప్పుకుంటారు. ఈ వాక్యాన్ని వినరు, కొంతమంది వినరు. ఎవరో చెప్తా విను. యాకోబు, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన పేరేం పేరు? యాకోబు. దేవుని దూతతో పోరాడింది ఎవరు? యాకోబు. భార్యను, పిల్లలను, ఆస్తిని అంతా వదిలిపెట్టి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మనిషి మాదిరిగా, మానవుని మాదిరిగా వస్తే దేవునితో కనబడ్డాడు. నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను బోధిస్తాను. మరి దేవుడు ఎందుకు ఆయన ఆ విధంగా పెట్టాడో తెలుసా? ఈయనలో ఏముందో తెలుసా? పాపం ఉంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? యాకోబులో ఏముంది? పాపం ఉంది. ఆ పాపం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇను చిక్కుడుగాయ కూర వండుకున్నాడు. ఎవరు? యాకోబు. అన్నం వచ్చిండు. తమ్మి ఆకలి అవుతుందిరా, కాస్త అన్నం పెట్టురా అని అంటే నేను పెట్టను వండుకుంది నేను కదా, నేను పెట్టను. అరే ఈ పాటికి ఇక్కడ పోతట్టుందిరా, నాకు కొంచెం అన్నం లేదు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తా, అన్నం పెడతా, లేకపోతే లేదు. ఇంటికి నేను పెద్దోని కావాలి, నువ్వు కావడదు పెద్దోని. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది ఇట్లా నలుగురు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు ముగ్గురు అక్క ఉంటారు. వీళ్ళంతా ఒక ఫైట్ ఏందో తెలుసా? నేనే అన్నిటికి తెలియకల నేనే, అంతా నేనే. నేను చెప్పినట్టునే వినాలి. ఇప్పుడు చిన్నోడు ఏం చేసినంటే మించి దగ్గర ఉంటాడు కాబట్టి మంచిగా చిక్కుడుగాయ టమాటా వండి చూడు ఎట్లా ఉంటుందో. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అట్లా ఏమైనా ఎండి చేపలు ముక్కలు వేసుకుంటే ఎట్లా ఉంటది చూసారా ఎప్పుడన్నా వండి? అమ్మా వినపడుతుందా వాక్యము? ఎంత మంచి అమ్మా ఏ వేసుడో గాని ఆ చిక్కుడుగాయ కూర అంట ఎంత మంచిగా ఉందంట, వాసన గుమ్మ కొడుతుందంట. ఎవరికి? అన్నకి. ఏటకు పోయి వచ్చాడు, అలిసి వచ్చేస్తే అన్నం పెట్టరా, నేను పోయేటట్టుంది, ఇంక చనిపోతారా అని అంటే, లేదయా నీ కూరని కొండానా, నేను వండుకున్నాను. అరే నా జ్యేష్ఠత్వం నీకు ఇస్తాను రా అని జ్యేష్ఠత్వాన్ని పొందుకొని అప్పుడు అన్నం పెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇలాంటి మహానుభావులు ఇండియాలో లేరంటారా?